హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు థంబ్నైల్ చూసి వచ్చారు అని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి నారాయణ పట్టు శారీ అన్నమాట. ఒక సంవత్సరం ముందు ఇది బాగా ట్రెండింగ్లో ఉండిందండి నారాయణ పట్టు శారీ అనేది. అంటే లెహెంగాస్ కానీ, ఫ్రాక్స్ కానీ, శారీస్ కానీ చాలా బాగా యూజ్ చేశారండి మన ఆడవాళ్ళు. మన ఆడవాళ్ళకి ఎవరైనా ఒక శారీ కొంటే సేమ్ అలానే కొనుక్కోవాలి అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను బాడీ కొలతలు అనేవి తీసుకొని మెజర్మెంట్ అనేది నేను కట్ చేసి స్టిచ్ చేస్తానండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి బాడీ మెజర్మెంట్ మనకి ఎవరికైనా సరే బాడీ మెజర్మెంట్ తీసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఏదైనా వాళ్ళకి కొలతలు అనేది మనకి మెజర్మెంట్ ఇచ్చినప్పుడు, అంటే బాడీ కొలతలు కాకుండా వాళ్ళు స్టిచ్ చేసిన కొలతలు అనేవి ఇస్తే మనకి అది బాగా ఉంటేనే తీసుకోండి, లేకపోతే బాడీ కొలతలు అనేవి తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను చూడండి, ఇది మొత్తం ఫుల్ లెంత్ శారీ అనమాట. 5.5 మీటరు శారీ. ఈ శారీ వచ్చేసి అంటే మదర్ అండ్ డాటర్ కోసం మన ఇచ్చారనమాట. నేను వచ్చేసి లైనింగ్ అంటే మనకి సిల్క్ లైనింగ్ అనమాట 6 మీటర్ తీసుకున్నాను. ఈ 6 మీటర్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఇది పెద్ద వాళ్ళ కోసము, అంటే మదర్ కోసం నేను కటింగ్ అనేది చేస్తున్నాను. మా డాటర్ కోసం అనేది నేను షార్ట్ వీడియోస్లలో పోస్ట్ చేస్తున్నానండి. నా ఛానల్లో చూడకపోతే ఒకసారి చూసి చూడండి అండ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను మొత్తం మనం బాడీ పార్ట్ కోసం ఎంత కావాలి, లూజ్ అనేది లెంత్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి మనం ముందుగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి చూడండి, నేను బాడీ పొడవు అనేది ఎంత ఉంది అని చెప్పేసి ముందు చూసుకుంటున్నాను. ముందు మొత్తం బాడీ అంటే మనకి కస్టమర్ వచ్చినప్పుడు వారికి బాడీ కొలతలు అనేది తీసుకుంటాం కదా, ఆ కొలతలు అనేది మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఎంత ఉంది అని చూసుకోవాలి. బాడీ కొలత అంటే మొత్తం టాప్ టు బాటమ్ వరకు బాడీ లెంత్ అనేది ఎంత ఉందంటే 48 వచ్చింది అనమాట. మనకి బాడీ అంటే చెస్ట్ దగ్గర నుంచి మనిషి కస్టమర్ హైట్ వచ్చేసి 45 అనమాట. మొత్తం ఫుల్ లెంత్ నీ లెంత్ ఫ్రాక్ అనమాట. దీంట్లో నుంచి బాడీ అండ్ ఓన్లీ బాడీ వరకు వచ్చేసి 12 ఇంచెస్. ఈ 12 ఇంచెస్లో 45లో నుంచి 12 ఇంచెస్ తీసేసి కింద ఫ్రిల్స్ కోసం మనము అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ మనము ఈ బాడీ అనేది మెజర్మెంట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజు 33 ఉందండి. 33ని 4 డివైడర్స్గా చేసుకున్నాను. ఇలా చూసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉంది, మనకి ఎటువైపు పెట్టుకుంటే ఈ క్లాత్ అనేది సరిపోతుంది అని చెప్పేసి నేను ఇక్కడ చూసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకొని నేను చూసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి హైట్ అనేది మనకి బాడీ అంటే షోల్డర్ దగ్గర నుంచి కిందకు వచ్చేసి 12 ఇంచెస్ వచ్చింది కదా, ఆ హైట్ అనేది తీసుకుంటాను. చెస్ట్ లూజ్ అనేది ఇటువైపుకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకొని నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుందామండి. ఎందుకోసం అంటే మనము కట్ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక పార్టే తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని డబల్ ఫోల్డ్ మీద వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద ఉంది కదా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము మన వైపుకి మడతలు అనేవి మన వైపుకు ఉండాలి, ఫోల్డింగ్స్ అనేవి మనకి ఎదురుగా ఉండాలన్నమాట. అదేనండి ఎడ్జెస్ అనేవి. ఇప్పుడు వచ్చేసి బాడీ పొడవు అనేది చూడండి, మనము చెస్ట్ లూజ్ అనేది 33 ఉంది కదా, దీన్ని 4 డివైడర్స్గా తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కైనా ఇలా ఫ్రాక్స్ కైనా మనము ఫస్ట్ మెయిన్గా చెస్ట్ లూజ్ అనేది మనము మార్కింగ్ వేసుకుంటామండి. దేనికైనా సరే, ఫ్రాక్ అయినా బ్లౌజ్కైనా చిన్నపిల్లల ఫ్రాక్స్కైనా వేటికైనా సరే మనము ముందు వచ్చేసి చెస్ట్ అనేది 4 డివైడర్స్గా చేసుకుంటాం. 4 డివైడర్స్గా చేసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందో అంత ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు పైన చెస్ట్ దగ్గర వచ్చేసి చూడండి, ఇలా 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకుంటున్నాను. 2 ఇంచెస్ అనేది మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట. ఇక్కడ చూడండి, బాడీ పొడవు అనేది ఎంత, మనకి చెస్ట్ పాయింట్ అనేది మనం చూసుకోవాలని మెయిన్గా చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము డ్రెస్సులకి వేసుకుంటాం చూడండి, కట్స్ డ్రెస్సులకి సేమ్ అలానే చూడండి ఇలా మార్కింగ్ అనేది ఇలా 3 ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనేది వదులుకున్నాం కదా, ఇలా మార్కింగ్ అనేది మనము వీటిల్ని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది ఎంత ఉంది, బోట్ నెక్ అండి. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడుము లూజ్ వచ్చేసి 32 అన్నమాట.
ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ అనేది అంటే హైట్ అనేది తక్కువగా ఉంది ఇచ్చిన కస్టమరు, దానికని చెప్పేసి నేను 7 ఇంచెస్ షోల్డర్ అనేది తీసుకున్నాను. షోల్డర్ 7 ఇంచెస్ చూడండి ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ మనకి ఖర్చు అంటే ఇక్కడ షోల్డర్కి వచ్చేసి 3 ఇంచెస్ విడ్త్లో ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు చంక లూజ్ అనేది కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. చూడండి చంక డౌన్ కోసం కూడా సేమ్ అలానే మనం బోట్ నెక్ అయితే మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటామో సేమ్ అలానే చంక లూజ్ కూడా అంతే పెట్టుకోవాలి. చంక లూజ్ కోసం కూడా సేమ్ 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి చంక లూజ్ దగ్గరికి మనకి నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచు లోపలికనే మనం గీసుకోవాలి. ఎందుకంటే అది ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాడీ పొడవు అనేది 12 ఇంచెస్ అని చెప్పాను కదా, 13 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసి, ఎందుకోసం అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చుల కోసం, పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర 1/2 ఇంచు పైకి అనేది మార్కింగ్ వేసుకున్నాను. అది ఎందుకోసం అంటే మనకి సైడ్ జాయింట్ వేసినప్పుడు మనము అలా క్రాస్ అనేది తీయకపోతే మనకి ముడతలు అనేవి ఖచ్చితంగా లేకపోతే కిందకి అనేది వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే చూడండి ఇక్కడ 1/2 ఇంచు పైకి అనేది ఇలా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా మార్కింగ్ మొత్తం ఎలా వేసుకున్నామో సేమ్ అలానే మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ లాగా ఇచ్చాను అనమాట. మనకి కస్టమర్ ఏ టైప్లో చెప్పారో ఆ టైప్లో వేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనేది తీసేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది మనము ఇలా డ్రా చేసుకున్నాను. తర్వాత నేను స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటానండి, ఓన్లీ డ్రా వరకే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకున్నానా. తర్వాత వచ్చేసి మనకి ఏం లేదండి, మెయిన్ పార్ట్లో అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అనేది కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ మనకి 4 డివైడర్స్గా ఎలా బ్లౌజ్కి వేసుకుంటామో సేమ్ అలానే 4 డివైడర్స్గా వేసుకొని ఇది వచ్చేసి ఎల్బో సింపుల్ పఫ్లా పెట్టాను అనమాట. ఇలా పెట్టుకొని చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి మనము ఎక్కడ ఖర్చులు అనేవి పక్కకు లేకుండా మనము ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ మనం సేమ్ ఎలానే బ్లౌజ్కి ఎలా హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాం సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎక్కడ ముడతలు లేకుండా ఎక్కడ పక్కకు పోకుండా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి సంక దగ్గర జాయింట్స్ పడే దగ్గర అదేనండి చంక సైడ్ జాయింట్స్ వేసుకుంటాం కదా, అక్కడ కట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను బాడీ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు మనము మెయిన్ పీస్లు అనేది ఈ బాడీకి అనేది నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లో చూడండి నేను బ్యాక్ పార్ట్ అనేది అంటే డ్రాప్ షేప్ అని చెప్పాను కదా, దాన్ని అస్సలు కట్ చేసుకోలేదు. నేను స్టిచ్ చేసుకునేటప్పుడు డ్రా చేసుకొని స్టిచ్ చేస్తానండి. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. మనకి ఇది బాడీ పొడవు అనే మొత్తం పొడవు వచ్చేసి 45 ఇంచెస్ అనమాట. 45లో నుంచి బాడీ కింద అంటే మనకి 12 ఇంచెస్కి తీసేయాలి. 45లో 12 ఇంచెస్ తీస్తే 33 వస్తుంది అనమాట. ఆ 33 కింద ఫ్రిల్స్ కోసం, అది దానికోసం అని చెప్పేసి ముందుగా కట్ చేసేసుకున్నాను. లైనింగ్ అనేది 4 మీటర్స్ అనేది తీసుకున్నాను. 1/2 మీటర్ వచ్చేసి పైన బాడీ పార్ట్ కోసం సరిపోయింది. కింద వచ్చేసి ఫ్రిల్స్ కోసం లైనింగ్ అనేది 3.5 మీటర్ తీసుకున్నాను అనమాట. ఇంకో 2 మీటర్స్ వచ్చేసి పాప కోసం అండి, అది వేరే వీడియోలో పెడతానమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మెరూన్ కలర్ ఉంది కదా మనకి బార్డర్ అనేది, ఆ మెరూన్ కలర్ అనేది ఇక్కడ నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ లాగా వేస్తున్నానండి. ఇలా మెరూన్ కలర్ లేకపోయినా గోల్డ్ అయినా వేసుకోవచ్చు, గోల్డ్ అనేది అంత లుక్ అనేది రాదనమాట. ఇక్కడ వచ్చేసి నేను మెరూన్ కలర్ అనేది వేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఇక్కడ డ్రాప్ షేప్ అనేది ఇక్కడ మిషన్ మీదకి వచ్చి కట్ చేసుకున్నాను అనమాట.
ఎందుకంటే నాకు ఏదో కొంచెం కొరవైందని చెప్పేసి నేను ఇక్కడ మిషన్ మీదకి వచ్చి కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి డ్రాప్ షేప్ దగ్గర చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. మనము ఇలా పైపింగ్ వేసుకునేటప్పుడు షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, మనము లైనింగ్ పీస్కి అనేది అటాచ్ చేసుకున్నాం కదా పైపింగ్ అనేది. ఆ పైపింగ్ అనేది లోపల పెట్టేటట్టు ఇలా మెయిన్ పీస్ మీద పెట్టేసి మెయిన్ పీస్కి లైనింగ్ పీస్కి మధ్యలో అనేది ఇలా మన పైపింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ పైపింగ్ మీదనే స్టిచ్ వేస్తున్నాను. పైపింగ్ మీద వేయకూడదు, అలా అని మెయిన్ పీస్ మీద వేయకూడదు. అలాగే లైనింగ్ పీస్ మీద స్టిచ్ వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి అనుగుడు కుట్టలాగా 1/2 ఇంచ్ విడ్త్లో మనము ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనేవి కూడా సేమ్ ఇలానే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకున్నానండి. చూడండి, బార్డర్ అనేది 2 ఇంచెస్ బార్డర్ ఉందండి. ఆ 2 ఇంచెస్ బార్డర్ అనేది హ్యాండ్స్కి అలానే ఇచ్చేసాను అనమాట. మనకి ఈ హ్యాండ్స్ అనేవి మనకి బాహుబలి హ్యాండ్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటాయండి. ఇలా నారాయణ పట్టు శారీస్కి ఇలా 2 హ్యాండ్స్కి అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసేసుకున్నాను. చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎలా ఎక్కడ ఖర్చులు లేకుండా మనము ఈ ఎల్బో సింపుల్ పఫ్ అని పెట్టుకున్నాం కదా, మనకి బ్లౌజులకైనా ఇలా డ్రెస్సులకైనా సరే ఫ్రాక్స్కైనా సరే ఎల్బో సింపుల్ పఫ్ అనేది బాగా ట్రెండ్ అయిపోయిందనమాట. మనకి లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి. నేను కూడా చాలా బ్లౌజుల వరకు ఇలానే ఎల్బో సింపుల్ పఫ్ స్టిచ్ చేసుకున్నాను. అంటే బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటే బాగుండవండి. ఇలా అంటే లావుగా ఉన్న వాళ్ళకి ఇలా సింపుల్ పఫ్ అయితే చాలా లుక్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా స్టిచ్ చేసేసాను. తర్వాత వచ్చేసి బాడీ పార్ట్స్ అనేవి మనము స్టిచ్ చేసుకున్నాం కదా, వీటిని కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి. మొత్తం జాయిన్ చేసి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అనేది చూడండి పైపింగ్ అనేది వేసుకున్నాను కదా, దాన్ని మనము ఇలా డ్రాప్ షేప్ ఉంది కదా, ఆ డ్రాప్ షేప్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. మనము జాగ్రత్తగా చేసుకోకపోతే మనకి షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. మనకి షేప్ అనేది రాదండి. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. నేను వచ్చేసి డబల్ పాదం మీద స్టిచ్ చేస్తున్నాను. మీరు 1 సైడ్ పాదం ఉంటే 1 సైడ్ పాదంతో స్టిచ్ చేసుకోండి. 1 సైడ్ పాదమే చాలా కరెక్ట్గా వస్తుందండి. ఎంతో ట్రై చేసి స్టిచ్ చేసిన వాళ్ళకి డబల్ పాదం మీద స్టిచ్ చేయగలుగుతారనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి స్పాట్ అంటే డ్రాప్ షేప్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే మనం ఉల్టా చేసేసుకొని దానిపైన మెయిన్ పీస్ మీద ఇలా 1/2 ఇంచ్ అన్న పాదం విడ్త్లో మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి, షేప్ అనేది బాగా వచ్చింది కదా. ఇలా వేసిన తర్వాత మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. లైనింగ్ పీస్ మెయిన్ పీస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా మెయిన్ పీస్ ఇలా లైనింగ్ పీస్ అనేది చూడండి ఎక్కడ ముడతలు లేకుండా సర్దుకుంటూ మనము ఇలా జాయిన్ చేసేసుకోవాలండి. ఎక్కడ నెక్ దగ్గర కూడా ముడతలు అనేవి రాకుండా ఇలా ముందుగా ఐరన్ చేసేసుకొని తర్వాత స్టిచ్ వేసుకోండి. ఐరన్ లేని వాళ్ళు చేతితో సర్దుకుంటూ ఇలా ముడతలు అనేవి లేకుండా మనము ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా మొత్తము కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అంటే లైనింగ్ పీస్ని కట్ చేసారు, లైనింగ్ పీస్ని అసలు కట్ చేయకూడదు. మెయిన్ పీస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దాన్ని మనం ఇలా స్టిచ్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేసుకోవాలి. చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ డాట్స్ అనేవి మనము వదులుకుంటాం కదా, ఆ డాట్ పాయింట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అనేది మనము కటింగ్లోనే వేసేసుకుంటామండి. ఆ 1/2 ఇంచ్ అనేది చూడండి, ఇలా 1/2 ఇంచ్ అనేది మనము ఇలా కట్ చేసి మనము బ్లౌజులకి బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, సేమ్ అలానే 1/2 ఇంచ్ విడ్త్లో ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ వచ్చేసి మనం పైపింగ్ వేసాం చూడండి, ఈ పైపింగ్ అనేది మనకి ఎదురుగా ఉండి చూడండి ఇలా వేసుకుంటేనే మనకి చాలా నీట్ గా వస్తుందండి. అంటే ఇలా పైపింగ్ వేసినప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి కొంచెం ఒకవైపు బాగా వస్తుంది, ఇంకోవైపు ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి ఎల్బో సింపుల్ పఫ్ కదండి, మనకి మధ్యలో నుంచి ఏం జాయిన్ చేసుకోని అవసరం లేదు. మొదటి నుంచి అంటే మనకి స్టార్టింగ్ నుంచే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పఫ్ అనేది చూడండి, నాకు ముందు వైపుకి పఫ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి నా వైపుకి అనేది ఇలా పఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎల్బో సింపుల్ పఫ్ అంటే ఇలానే వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఎల్బో పఫ్ అంటే మనకి ముందు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనకి కట్స్ వేసుకుంటాం కదా మధ్యలో,
ఆ మధ్యలోకి అనేది కట్స్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసి ఫ్రిల్స్ అనేవి ఎన్ని వస్తాయి అని చెప్పేసి ముందుగా చూసుకొని ఆ ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. సేమ్ ఒక సైడ్ స్టిచ్ చేశాను కదా, సేమ్ అలానే ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వన్ సైడ్ అనేది మనము జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అనేది ఎంత కావాలని చెప్పేసి మనము ముందుగా చూసుకొని ఇప్పుడు ఒక సైడ్ అనేది మనం జాయిన్ చేసేసుకోవాలి. 2 సైడ్ జాయిన్ చేయకూడదండి, 1 సైడ్ జాయిన్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ ఇలానే పెట్టేసుకొని అంటే మనకి ఫ్రిల్స్ అనేవి డబల్గా అంటే ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకొని తర్వాత దీనికి జాయిన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 1 సైడ్ జాయిన్ చేసేసుకొని చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత అంటే 3 కుట్లు అనేవి వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అనేది చూసుకున్నాను. చూడండి 19 ఇంచెస్ రావాలన్నమాట. చూడండి మనకి నడుము లూజ్ అనేది 33 ఇంచెస్ కదా, నేను వచ్చేసి చూడండి 19 ఇంచెస్కి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేసి మనము అలా వదిలేసుకోవాలి. తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ అనేది ఫ్రిల్స్ అనేవి 1 ఇంచ్ విడ్త్లోనే సేమ్ ఎలా ఉందో మనకి నడుము లూజ్ అనేది అంటే పై పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ పై పార్ట్ అనేది లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని దీన్ని కూడా కింద పార్ట్ మన ఫ్రిల్స్ అనేవి చూడండి దీన్ని 4 భాగాలుగా చేసుకొని ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అనేవి మనము ఎంత పడితే అంత 1 ఇంచ్ ఒక ఫ్రిల్, 1.5 ఇంచ్ ఒక ఫ్రిల్, 2 ఇంచెస్ ఒక ఫ్రిల్ అలా పెట్టుకోకూడదండి. ముందు స్టార్టింగ్ ఎంత పెట్టుకుంటామో సేమ్ అలానే ఫ్రిల్స్ అనేవి ఎండింగ్ వరకు అలానే పెట్టుకోప్పుడు 1 ఇంచెస్ ఫ్రిల్ అనేది స్టార్ట్ చేసామనుకోండి సేమ్ అలానే ఒకటే లెవెల్లో రావాలన్నమాట ఈ ఫ్రిల్స్ అనేవి. చూడండి 1 ఇంచెస్ వరకు ఉంది కదా, 1 ఇంచ్ ఫ్రిల్లే పెట్టుకున్నాను. ఇంకా అంటే మనకి లెహంగాస్కి పావడాలు ఉంటాయి కదా, ఆ పావడాసి స్టిచ్ చేసుకునేటప్పుడు 1.5 ఇంచెస్ అలా పెట్టుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అండ్ మనం ఐరన్ చేసుకునే దానికి కూడా బాగుంటుంది అనమాట. చూడండి 19 ఇంచెస్ వచ్చింది కదా, 19 ఇంచెస్ని 2 డివైడర్స్గా చేసుకున్నప్పుడు 38 ఇంచెస్ వస్తుంది. ఆ 38 ఇంచెస్ ఇలా మనము ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా రావాలన్నమాట. అలా చూసుకొని మనము 38 ఇంచెస్ వచ్చిందా లేదా చూసుకొని మనము ఎక్కడైనా తగ్గినా కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి అనేది ఈ ఫ్రిల్స్ అనేవి తీసేసుకొని మనము జాయిన్ చేసుకోవాలండి. అందుకే మనము ఈ క్లాత్ అనేది తీసుకున్నప్పుడు 4 డివైడర్స్గా తీసుకొని 4 భాగాలుగా తీసుకున్నప్పుడు మనకి ఒక అంటే 1 ఫోల్డ్ అంటే ఒక భాగంలో 19 అంటే 38 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 38 ఇంచెస్ని మనమే 4 డివైడర్స్గా చేసుకున్నప్పుడు 8.5 ఇంచెస్ వస్తుంది కదా, ఆ 8.5 ఫ్రిల్స్ అనేవి రావాలన్నమాట. ఒక భాగం చూసుకొని సేమ్ అలానే 4 భాగాలు చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే మనకి పని అనేది తొందరగా అయిపోతుంది. మనం ఎంత పడితే అంత పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనము తీసుకుంటూ కుట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కూడా సేమ్ అలానే ఫ్రిల్స్ అనేది పెట్టేసి ఇప్పుడు వచ్చేసి మెయిన్ పార్ట్ అనేది ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను కదా, సేమ్ అలానే లైనింగ్ పీస్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర మనము ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ విడ్త్లోనే మనము ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బాడీ పార్ట్ అనేది జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వచ్చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకుందాము. చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఎంత ఖర్చు అనేది వదులుకున్నాము అంతే విడ్త్లో అనేది మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా మనకి కొలతలు అనేవి మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి మొత్తము ఒక సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇంకో రెండో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము మార్కింగ్ అనేది వేసుకున్నాం, సంఖ దగ్గర ఖర్చులు అనేవి పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ దగ్గరికి మనము ఇలా వేసేసుకొని చూడండి ఇక్కడ కింద మనము బాడీ పార్ట్ అనేది ఫ్రిల్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ దగ్గర కిందకి 1 ఇంచ్ విడ్త్లో మనము ఇలా రఫ్ చేసేసుకొని వదిలేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ బాడీ పార్ట్ ఇక్కడ మెయిన్ పీసు లైనింగ్ పీస్ అనేది వేరువేరుగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేరువేరుగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది, మనకి బాగా కుదురుతుంది అనమాట.
ఇక్కడ వచ్చేసి లైనింగ్ పీస్ వేరేగా స్టిచ్ చేసుకుని ఇక్కడ వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలా మనకి డబల్ ఫోల్డ్ మీద వేయటం వల్ల పీసులు అనేవి రావు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. చూడండి మొత్తం టోటల్గా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో. ఈ సైజ్ అనేది నాకు సరిపోదండి, లేకపోతే వేసుకొని చూసేదాన్ని. దీనికంటే డబల్ ఉంటానన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందండి. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్, బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ అన్నమాట. ఇక్కడ ఎల్బో సింపుల్ పఫ్ ఇచ్చేసాను. చాలా నీట్ గా కుదిరిందండి. ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అనమాట. వాళ్ళకి చాలా బాగా కుదిరింది అని చెప్పారండి. ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్ అని చెప్పాను కదా, మదర్ అండ్ డాటర్ కూడా చాలా బాగా కుదిరింది అని చెప్పారు. ఇది వచ్చేసి బ్యాక్ వైపు అనమాట. చూడండి డ్రా షేప్, ఈ డ్రాప్ షేప్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. బ్యాక్ వచ్చేసి థ్రెడ్స్ అయినా వేసుకోవచ్చు, లుప్పి అయినా పెట్టుకోవచ్చు అండి. నేను వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చేసి 3 హ్యాంగిల్స్ పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి మొత్తం బాడీ పొడవు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.